రష్మి సక్సెస్ సీక్రెట్ ఏంటి? హిట్ వచ్చిందా లేదా అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. ఛాన్సులు వస్తున్నాయా లేదా అన్నదే ప్రశ్న. ఆ లెక్కన రష్మి కెరీర్ లో ఊహించిన సక్సెస్ సొంతం చేసుకున్నట్లే భావించాలేమో. కరెంట్ తదితర సినిమాల్లో చిన్న చితకా పాత్రలతో ఒకప్పుడు సరిపెట్టేసిన రష్మి ఇప్పుడు వెండి తెరపై వెలిగిపోతుంది. చిన్న సినిమాలకు సంబంధించినంత వరకు రష్మి ట్రంప్ కార్డులా మారిపోయింది. చిత్రమైన విషయం ఏంటంటే రష్మి ఈ మధ్య కాలంలో చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అయినా అవకాశాలు ఆమెకి వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఏంటి సీక్రెట్ అంటే రష్మికి ఇచ్చే రెమ్యూనరేషన్ తో ఆ సినిమాకి దక్కుతున్న పాపులారిటీతో పాటు విడుదలకు ముందు సినిమాపై పెరుగుతున్న ఆసక్తిని మ్యాచ్ చేసి చూస్తే ఈక్వేషన్స్ సరిపోతున్నాయన్నది దర్శక నిర్మాతల వాదన. రష్మితో పాటే అనసూయ కూడా అటు బుల్లితెర పైన ఇటు వెండి తెర పైన హల్చల్ చేసేందుకు ప్రయత్నించింది. కానీ రష్మికే ఎక్కువ మార్కులు పడ్డాయి, ఎక్కువ ఛాన్సులు కూడా దక్కాయి. హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన ఛాన్సుల కోసం రష్మి ఏమీ ఆలోచించడం లేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కావాలి, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలనే నిబంధనలు అసలే పెట్టుకోలేదు. ఐటమ్ సాంగ్ తరహాలో ఉన్నా పర్లేదు, గ్లామర్ మోతాదు మించినా పర్లేదు అనుకుంటోంది రష్మి. అక్కడే రష్మి హిట్ అవుతుంది. ఎక్కువ కాలం రష్మి సినిమాల్లో కొనసాగుతుందా లేదా అన్నది వేరే విషయం. ప్రస్తుతానికైతే రష్మి దూకుడు కొనసాగుతుంది. ఆమె నటించిన కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో చారుశీల, రాణిగారి బంగ్లా ముఖ్యమైనవి. ఇవి కాకుండా ఇంకో 6 డజన్ సినిమాలున్నాయట రష్మి ఓకే చేసినవి ఈ మధ్య కాలంలో.